సహస్రాక్షి అంటే అనంతమైన కిరణాలతో ప్రకాశించువాడు. ఆకాశంలో 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో శ్రీకృష్ణ పరమాత్మ నుంచి వచ్చే ప్రకాశం కూడా అంతే ఉంటుందని చెప్తున్నారు. సహస్రాక్షి. సప్త జిహ్వ అంటే ఇక్కడ అగ్ని స్వరూపుడని చెప్తున్నారు. అగ్నికి 7 నాలుకలు మరియు 7 రకాల జ్వాలలు ఉంటాయంట. సప్త జిహ్వ అంటే 7 నాలుకలతో విరాజిల్లువాడు. దగదగలాడుచున్న అగ్ని జ్వాలలు కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుద్రుమవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి అనే 7 నాలుకలు ఉంటాయి అగ్నికి. అగ్ని రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి సప్త జిహ్వ అని చెప్తున్నారు. సప్త ఇదాహ సప్త జ్వాలలు గల అగ్నిహోత్ర స్వరూపుడు. సప్త వాహన 7 వాహనములు కలవాడు. స్వామిని సూర్యునితో పోలుస్తున్నారు. సూర్యుని రూపంలో గల ఆ పరమాత్మకి 7 అశ్వాల వాహనాలుగా ఉంటాయి. సూర్యుడు రథానికి 7 గుర్రాలు ఉంటాయి కదండి. ఇక్కడ సూర్యుడి రూపంలో పోలుస్తున్నారు కాబట్టి సప్తవాహన. అమూర్తి ఆకారం లేనివాడు. నిర్దిష్టమైన ఆకారం ఇది అని చెప్పడానికి అలివి కానివాడు. అనగహ పాపరహితుడు లేదా దుఃఖరహితుడు. అచింత్య తెలుసుకోవడానికి చాలా కష్టసాధ్యమై ఉన్నవాడు. భయకృత్ భయాన్ని కలిగించువాడు. దుర్మార్గులకు భయాన్ని కలిగించువాడు మరియు తన భక్తుల యొక్క భయాన్ని తొలగించువాడు. భయనాశన ధర్మపరాయణుల యొక్క భయాన్ని పోగొట్టువాడు కాబట్టి భయనాశన. దుర్మార్గులకి భయాన్ని కలిగించువాడు మరియు ధర్మపరాయణులకు భయాన్ని పోగొట్టువాడు. అనంత కిరణాలతో ప్రకాశించువాడు మరియు అగ్ని రూపంలో 7 నాలుకలు మరియు 7 రకాల జ్వాలలతో అగ్నిహోత్ర స్వరూపుడై ఉన్నవాడు. 7 వాహనములు గలవాడు. ఆకారం లేనివాడు. పాపరహితుడు మరియు దుఃఖరహితుడు. తెలుసుకోవడానికి చాలా కష్టసాధ్యమై ఉన్నవాడు. భయాన్ని కలిగించువాడు మరియు ధర్మపరులకు భయాన్ని పోగొట్టువాడు. ఓకేనా? ఇది ఈ నామాలకి ఇదండి అర్థం. 9